కొంచెం నీళ్ళది మనం చల్లుకొని ఇలాగ మనం రెడీ చేసుకున్న ప్యాన్ మీద నేను దోశలు అవి వేసుకుంటున్నాను మినపట్లు. దీన్ని మనం మసాలా దోశలాగా చేసుకోవచ్చు, లేకపోతే పొడి దోశలు అని ఇప్పుడు అంటుంటారు కదా. నేను పుట్నాల పప్పు వేసి పొడి దోశ అయితే చేస్తున్నాను. మామూలుగా మనం ఎలా దోశ వేసుకుంటామో అలాగే దోశ వేసేసుకొని మామూలుగా నూనెది మనం ఎప్పుడులాగే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. క్యాస్ట్ ఐరన్ పెనం మనం వాడుతూ ఉంటే ఎక్కువ నూనె కూడా అవసరం ఉండదు. పుట్నాల పొడి అన్నాను కదా, అదైతే ఇప్పుడు పైన జల్లుతున్నాను. మనకి పొడి దోశ అంటుంటారు, చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చని ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నాను. మామూలుగా దోశలు అంటే దోశలు వేసేసుకుంటాం, లేకపోతే ఉల్లి దోశలు వేసేసుకుంటాం. అలాంటప్పుడు కూడా మనం ఇలాంటి దోశ ఒకటి రెడీ చేసి ఇస్తే మనకి చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ దోశల్లో చాలామంది చాలా రకాలు చేసుకుంటారు కదండి, అందులో ఒకటి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఒకటి మామూలు దోశ వేస్తుందండి, మామూలుగా ఒకటి వేసేస్తున్నాను ఇప్పుడు.